అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. ఆడది దేశానికి ప్రధానమంత్రి కావచ్చు, కానీ భర్తకు మాత్రం భార్య, పిల్లలకు మాత్రం తల్లి. అదే ఆడదానికి అర్థం. నమస్కారం, కూర్చోండి. ఏమిటిలా వచ్చారు? ఏం లేదండి, మేమంతా కలిసి అనాథ మహిళలకు ఒక ఆశ్రయం ఏర్పాటు చేశాం. అంటే ఏముందండి, భర్తను విడిచిపెట్టిన భార్యలకు, భర్తే వదిలిపెట్టేసిన భార్యలకు, విడాకుల కేసు కోర్టులో ఉండి కూడా తేలని వారికి, బలవంతంగా వ్యభిచార వృత్తుల్లోకి లాగబడిన వారికి, పెళ్లి కాకుండానే తల్లుడుగా మారిన వాళ్ళకి, తల్లే ఇంకా పెళ్లి పొజిషన్ తెలియని వారికి, వీరందరికీ ఒక నీడ కల్పించాలని ఈ ఆశ్రయం ప్రారంభించాం. మీలాంటి వాళ్ళు పోషకులుగా ఉంటే మా సంస్థ కలకాలం నిలుస్తుంది. అంటే మీరు చెప్పిన వాళ్ళు కలకాలం అలాగే ఉండాలనా? కాదనుకోండి, వీళ్ళు పోతే ఇంకొకరు వస్తారేమోనని. నేను నిన్ననే వచ్చాను, తర్వాత కలవండి. మీరు మళ్ళీ రమ్మంటే మా చాలా కష్టం అండి. ఏమంటే మేము చాలా బిజీ అండి. ఉదయం 6ంటికి ఇంట్లో నుంచి బయటపడతాం, మళ్ళా మేము ఇంటికి వెళ్ళేటప్పటికి రాత్రి 10-12 అవుతుంది. ఇలా వెళ్ళిన ఇంటికి 2 సార్లు వెళ్ళామనుకోండి, పగలు రాత్రి మాకు ఇదే పని అవుతుంది. ఉదయం 6 గంటలకు ఇల్లు విడిచిపెడతారన్నమాట. తిరిగి రాత్రి 12 గంటలకు చేరతారు. ఏం చేయని చెప్పండి, ఎన్నో అనాథ కుటుంబాలు మా మీద ఆధారపడి ఉన్నాయి. మరి మీ కుటుంబాలు ఎవరి మీద ఆధారపడి ఉన్నాయి? అనాథల మీద? నో, మా కుటుంబాలకేమండి. మీకేం పెళ్లి పెడాకులు కాలేదా? ఎందుకు కాలేదు? మా పాటికి మేము వచ్చేస్తాం. మా భర్తల పాటికి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. పిల్లల్ని ఆయా చూసుకుంటుంది. వంట పని, ఇంటి పని, కుక్కు, పని మనుషులు చూసుకుంటారు. మాకేం పెద్దగా పనులుండవు. మీరు మాత్రం దేశం మీద బలాదురుగా తిరుగుతూ ఉంటారు. ఆడవాళ్ళగా ఈ మాట చెప్పడానికి సిగ్గు అనిపించడం లేదు మీకు? అనాథులు, దిక్కులేని వాళ్ళు వాళ్ళు కాదు. నిజం చెప్పాలంటే మీరు ముందు మీకు ఆశ్రమం పెట్టించుకోండి. ఆడది పెళ్లి చేసుకునేది కాపురం చేయడానికి. సాయంత్రం అయ్యేసరికి భార్య కళ్ళు భర్త కోసం ఎలా ఎదురు చూస్తూ ఉంటాయో, అలాగే ఇంట్లో అడుగు పెట్టగాని భర్త కళ్ళు కూడా భార్య కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. 1000 మంది ఆయాలు తినిపించినా తల్లి చేత్తో పెట్టిన ముద్దే బిడ్డకు తిండి. భర్తని, పిల్లల్ని అనాథులుగా వదిలేసి మీరు మాత్రం అనాథ సేవ చేయడానికి బయలుదేరారు. ఆడదానికి అది నా బాధ్యత. ఆడది దేశానికి ప్రధానమంత్రి కావచ్చు, కానీ భర్తకు మాత్రం భార్య, పిల్లలకు మాత్రం తల్లి. అదే ఆడదానికి అర్థం. అమ్మగారిని చూడాలి. ఉండండి మేడం. ఏమిటి? మిమ్మల్ని కలుసుకోవడానికి ఫ్యాక్టరీ వర్కర్లు వచ్చారు. వస్తున్నానని చెప్పు. అలాగే మేడం. ఎక్స్క్యూజ్ మీ, 1 minute. సీత, మమ్మల్ని ఇంత చేసిన మావైన మేమే ప్రతిక్షణం మర్చిపోలేకుండా ఉన్నాం. అటువంటిది నువ్వు అసలు మర్చిపోగలవా? మావయ్య మనకు లేకుండా పోవడానికి కారణం ఎవరో నీకు తెలుసా? ఇప్పుడు నిన్ను కలుసుకోవడానికి వచ్చారే ఆ వర్కర్లే. సీత, ఈ వర్కర్ల కోసం మావయ్య ఎన్నో చేశారు. ఎన్ని చేసినా వాళ్ళకి తృప్తి లేదు. అసలు వీళ్ళకే కాదు, వర్కర్స్ అన్న ఏ ఒక్కరికి ఓనర్స్ మీద భయం గానీ భక్తి గానీ లేవు. అఫ్ కోర్స్ అమెరికాలో ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఇలాగే ఉంది. వాళ్ళందరిది ఒకటే దృష్టి, ఒకటే భావం. మనం ఉండే మేడలు, మనం తిరిగే కార్లు, మనం కట్టుకునే బట్టలు, మనం తినే తిండి అంతా వాళ్ళు కష్టపడి సంపాదించి పెడితే మనం అనుభవిస్తున్నట్లే వాళ్ళ అభిప్రాయం. మేడం, వాళ్ళంతా మీకోసం. వర్కర్స్ ఇంటి దగ్గర పని లేదు, ఆఫీస్ దగ్గరకు వచ్చి కలవమని. ఎస్ మేడం. ఇక్కడ కలవడానికి వీల్లేదు, ఫ్యాక్టరీలో కలవమంటున్నారు. ఊరికి దండలు వేసి వెళ్ళిపోతాం. వీల్లేదన్నారు కదా. ఏంట్రోయ్, ఏ ఎదురొచ్చినట్టుంది? ఎన్నాళ్ళ తర్వాత వచ్చింటారు. వాళ్ళకుండే పనులు వాళ్ళకి ఉంటాయి కదా. ఫ్యాక్టరీలోనే కలుద్దాం. అలాగే. యారా, రేపు కొత్త దండలు కొనుక్కుందిరాను కానీ ఈ దండలకే చెల్లె. యాదో పని చేశానంటే యాదో పని, మీరు చేశారుగా మంచి పని. వీళ్ళకేం మంచి పని చెప్తే అర్థం అవుతారా? పోతున్నాం లేవా?
ఇలా రాముడు ఎక్కడున్నాడు? ఫ్యాక్టరీలో ఉన్నాడు. దండలు తెచ్చాను, త్వరగా రమ్మని చెప్పు. అలాగే. ఏమిటా దండల హడావుడి? ఊరి నుంచి ఇచ్చారు కదండి అమ్మగారు. అమ్మగారు అవునండి. సీత, ఈ రోజు ఆఫీసు. యు సీ మిస్టర్ రవి, దిస్ ఇస్ ఆఫీస్. మీది మేనేజర్ స్థానం, నాది ప్రొపరేటర్ స్థానం. సారీ మేడం, ఎక్స్ట్రీమ్లీ సారీ. చూడండి మేడం, మీరు ఎన్నాళ్ళు ఎక్కడో ఉన్నారు, ఇప్పుడే ఈ కుర్చీలో కూర్చున్నారు. ఈ కుర్చీలో కూర్చున్న వెంటనే ఈ ఫ్యాక్టరీ సమస్యలు ఏమిటో, ఈ ఫ్యాక్టరీ ఆదాయం ఏమిటో, ఈ ఫ్యాక్టరీ లాభ నష్టాలు ఏమిటో మీరు తెలుసుకోవాలి. ఈ రోజు మీరు వేరే కార్యక్రమం పెట్టుకోకుండా ఉంటే నేను వెళ్ళి లాయర్ గారిని, ఆడిటర్ గారిని పిలిపిస్తాను. ఓకే. ఓకే మేడం, ఈ రోజు మీరు బిజీ కార్యక్రమంలో ఉంటారు కాబట్టి ఒకవేళ మీరు వచ్చారు కదా అని వర్కర్లు వాళ్ళ కష్టాలు బాధలు మీకు ఎక్కడో పెట్టుకుని మిమ్మల్ని బాధ పెట్టాలని వస్తే ఏం చెప్పంటారు? ఇవాళ కుదరదని చెప్పండి. ఈ రోజు కుదరదా? ఈ రోజే కాదు, ఏ రోజు కుదరదన్నారు. అయినా వాళ్ళు నాతో మాట్లాడేది ఏమిటి? ఏదైనా ఉంటే మేనేజర్తో అంటే నాతో మాట్లాడమన్నారు. అయినా ఆవిడ్ని కలుసుకునే ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి బాబు. అపాయింట్మెంట్ తీసుకుని అపాయింట్మెంట్ ప్రకారమే కలుసుకోవాలి. ఏమిటి, ప్రొపరైటర్ ని వర్కర్స్ కలవడానికి అపాయింట్మెంట్ తీసుకోవాలా? ఇంకా నయం, తల్లిదండ్రుల్ని కలవడానికి, భార్య భర్తతో మాట్లాడడానికి కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలన్నారు కాదు. అపాయింట్మెంట్ తీసుకునేవాడి గారిని కలుస్తాం. అలాగే పదండి. హలో. హలో, సీతాదేవి గారా? ఎస్ స్పీకింగ్. నమస్తే, నేను మీ ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్ లీడర్ మాట్లాడుతున్నాను. మీరు ఏదో అపాయింట్మెంట్ తీసుకోవాలన్నారట, అది ఎప్పుడు ఇస్తారో తెలుసుకుందామని ఫోన్ చేశాను. తర్వాత చెప్తాను. పోనీ ఆ చెప్పడానికి అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారో చెప్తారా? షట్ అప్. ఏమిటి చాలా ర్యాష్ గా మాట్లాడుతున్నావు? అవునండి, మేము ఏది మాట్లాడినా మీకు ర్యాష్ గానే వినిపిస్తుంది. ఎందుకంటే మేము రఫ్ మనుషులం కదా. మీరు ర్యాష్ గా మాట్లాడినా సున్నితంగానే ఉంటుంది, ఎందుకంటే మీరు సున్నితమైన మనుషులు. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? మేడం, నేను చాలా సెన్స్ తోనే మాట్లాడుతున్నాను. ఒక వర్కర్ ప్రొపరేటర్ ని కలవాలంటే, కనీసం మాట్లాడాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలా? చూడండి, మేము కలవాలని వచ్చింది మిమ్మల్ని ఏదో అడగాలని కాదు, మా కోరికల్ని మీతో చెప్పుకోవడానికి కాదు. ఏదో మీరు వచ్చారన్న ఆనందంలో మా తృప్తి కోసం మీకు దండలు వేయాలని, మిమ్మల్ని అభినందించాలని. నాకు తెలుసు మీరు ఎందుకు దండలు వేస్తారు. మొదట దండలు వేసినట్టే వేసి ఆ తర్వాత మెడకు ఉచ్చు బిగించి లాగుతారు. ఓహో, పర్వాలేదే, మీరు సైకాలజీ మీద బాగానే స్టడీ చేశారు. నేను స్టడీ చేసింది ఇక్కడ కాదు, ఫారెన్ లో. తెలుస్తూనే ఉంది, మీ బుద్ధి ఫారెన్ బుద్ధిలాగే ఉంది, ఇండియా బుద్ధిలా లేదు. నాన్ సెన్స్. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. అసలు నువ్వు నన్ను కలవాల్సిన అవసరం లేదు. నేను ప్రొపరైటర్ని, మీరు వర్కర్. మీకేదైనా పని ఉంటే దేర్ ఆర్ మేనేజర్స్, వెళ్ళి వాళ్ళని కలవండి. దట్స్ ఆల్. మేనేజర్ గారు చెప్పు, అప్పారోకి యాక్సిడెంట్ ఏంటి, హాస్పిటల్ కంపెనీ గారు తీసుకెళ్తాం చెప్పు. అప్పారోకి యాక్సిడెంట్ అయింది సార్, కంపెనీ కార్లో హాస్పిటల్ తీసుకెళ్ళామని రావుడు మీతో చెప్పమన్నారు సార్. మేడం, ఒకసారి మీ కారు తాళాలు ఇస్తారా? దేనికి? అర్జెంట్ గా బ్యాంక్ వెళ్ళి రావాలి. కంపెనీ కార్ ఏమైంది? ఎవడో ఒక వర్కర్ వేసుకెళ్ళాడు. వర్కరా? అదే మేడం, ఆ యూనియన్ లీడర్ లేడు రాము. కంపెనీ కార్ తీసుకెళ్ళాడా? దేనికి? దేనికంటే ఏం చెప్పను మేడం, ఫ్యాక్టరీలో ఎవడో వర్కర్ వేలికి ఓ చిన్న దెబ్బ తగిలిందట, ఓ బొట్టు రక్తం గారిందట. దాంతో వాడి చెయ్యి విరిగిపోయిందని, ఫ్యాక్టరీ అంతా రక్తమయమైపోయిందని నానా హడావిడి చేసి కారులో తీసుకెళ్లాడు. మీకెవరికి చెప్పలేదా? లేదు, అడిగితేనే చెప్పమన్నాడు. స్టూపిడ్. వాడి బాబు సొత్తు అనుకున్నాడా, తాత సొత్తు అనుకున్నాడా? వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. నో, ఇలాంటప్పుడే కాస్త ఓపిక కావాలి మేడం. పోలీస్ కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏం సమాధానం చెప్తారో తెలుసా? ఒక పేద వర్కరు చావు బ్రతుకుల మధ్య ఉంటే ప్రొపరైటర్ పట్టించుకోలేదు, అందుకోసమే మేము హాస్పిటల్ తీసుకెళ్ళాం, తప్ప అంటారు. దాంతో కేసు కోర్టుకెళ్తుంది. కోర్టు వారు ఏం చెప్తారో తెలుసా? పీడిత ప్రజలకి న్యాయం చేస్తారు, ఎందుకంటే వాళ్ళు పీడిత ప్రజలు కాబట్టి. చూడండి మేడం, ఈ దేశంలో ఉన్నవాడు బ్రతుకుండగా వాడికి న్యాయం జరగదు. అంచేత మన కోర్టులు వద్దు, పోలీస్ కంప్లైంట్లు వద్దు. మరైతే ఏం చేయాలి? ఏముంది, రియాక్షన్ టు యాక్షన్. రాము గారు, మిమ్మల్ని మేనేజర్ గారు అర్జెంట్ గా రమ్మంటున్నారు. అలాగే పిలిపించారా?
ఏమిటిది? చదువుకున్నవాడు అర్థం కాల. కారు తీసుకెళ్ళేటప్పుడు మీతో చెప్పని చెప్పానే, తీసుకెడుతూ కాదు చెప్పాల్సింది, చెప్పి తీసుకెళ్ళాలి. కానీ చెప్పడానికి అవకాశం లేకపోయింది. అది చెప్పాల్సింది నాతో కాదు, ఓనర్ గారితో. సరే, ఆవిడ గారితో చెప్తాం. చెప్పే ముందు ఆవిడ గారి పర్మిషన్ తీసుకోవాలి. హ, నువ్వు ఇలా అంటున్నావని ఆవిడ గారితో అంటాను, ఆవిడేమంటుందో నీతో అంటాను. మేడం, మన యూనియన్ లీడర్ గారు నన్ను ఎందుకు సస్పెండ్ చేశారు అని మిమ్మల్ని అడగాలంటున్నారు. పంపించమంటారా? నో. నో అని అంటున్నారు. నేను ఆవిడతో మాట్లాడతాను. ఇది పెట్టింది ఆవిడ గారితో నేను మాట్లాడడానికి, నువ్వు మాట్లాడడానికి కాదు. నేను మాట్లాడాలండి. ఆవిడ మాట్లాడను అంటే మాట్లాడతానంటావేమిటయ్యా? చూడు, అవతలి వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపడినప్పుడు మాట్లాడకుండా వెళ్ళిపోవడం పెద్ద మనుషుల సంస్కారం. ఓకే. ఝన్ 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 తెలుగు వన్